పైథాన్ ప్రోగ్రామింగ్‌లో మనకు కావాల్సిన మంత్ క్యాలెండర్‌ని ఏ విధంగా ప్రింట్ చేస్తాము అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. క్యాలెండర్‌ని ప్రింట్ చేయడానికి చాలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. మన పైథాన్ ప్రోగ్రామింగ్‌లో క్యాలెండర్ అనే మాడ్యూల్‌ని అయితే ఇంపోర్ట్ చేసుకుంటాము. క్యాలెండర్ అనే మాడ్యూల్‌ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏ ఇయర్ కావాలి అనడానికి నేను ఒక ఇయర్ అనే ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేసుకొని దానికి ఇన్పుట్ నుంచి వాల్యూస్ అయితే ఇస్తున్నాను. ఇయర్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఇయర్ అంటే మనం ఏ ఇయర్ అయితే ఇస్తామో ఆ ఇయర్ మంత్ అనేది మనకు రావాలి. అలాగే మంత్ అనే ఒక వేరియబుల్ ని క్రియేట్ తీసుకుంటున్నాను నేను. ఈ వేరియబుల్ కూడా నేను ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ మంత్ ఎక్కడ వరకు మనం ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఎంటర్ ఇయర్ అని వస్తుంది. మనం ఇన్పుట్ నుంచి ఒక ఇయర్ అనేది ఇస్తాము. అలాగే ఎంటర్ మంత్ అని వస్తుంది, ఒక మంత్ అనేది ఇస్తాము. అప్పుడు మనం ఏ ఇయర్ ఏ మంత్ ఇచ్చామో ఆ క్యాలెండర్ అనేది మనకి ప్రింట్ అవ్వాలి. సో దానికోసం ప్రింట్ మనం ఏ మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేసుకున్నాము, క్యాలెండర్ అనే మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేసుకున్నాము. క్యాలెండర్ డాట్ మంత్ మనకి ఏం కావాలి, వేరియబుల్స్ తీసుకున్నాం కదండి, ఇయర్ కామ మంత్. ఇలా ఇచ్చి మీరు ప్రోగ్రామ్ అనేది సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేస్తే మనకి అవుట్పుట్ లో ఏమని అడుగుతుంది, నేను 2024 అని ఇచ్చాను. అలాగే ఎంటర్ మంత్ అని అడుగుతుంది. 3 అంటే మార్చ్ మంత్ ఇచ్చాను. మనకి మార్చ్ క్యాలెండర్ అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. జస్ట్ F5 అనేది ప్రెస్ చేస్తే మనకి ఎంటర్ ఇయర్ అని అయితే అడుగుతుంది. ఎంటర్ ఇయర్ అడిగిన వెంటనే మనం ఇయర్ 2023 ఇచ్చాను. మంత్ అడుగుతుంది, 12 ఇచ్చాను. అంటే నాకు డిసెంబర్ మంత్ అనేది ప్రింట్ అవుతుంది. ఈ విధంగా పైథాన్ ప్రోగ్రామింగ్ లో మనకు కావాల్సిన మంత్ క్యాలెండర్ ని ప్రింట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.